వెల్కమ్ టు ఎస్ఆర్ కుకరీ షో. సో ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతుంది ఓట్స్ చికెన్ బిర్యానీ. సో అందరూ యూజువల్గా అనుకుంటారు చికెన్ బిర్యానీ అంటున్నారు, మళ్ళీ ఓట్స్ అంటున్నారు, ఏంటి ఇదేంటి ఓట్స్తో చికెన్ బిర్యానీ ఎలా అవుతుంది ఏంటి అని. సో యూజువల్లీ పిల్లలు కానీ అందరం పెద్దవాళ్ళు అందరం బాగా ఇష్టపడే ఐటెం బిర్యానీ. సో ఆ బిర్యానీ కొత్తగా డైట్ చేసేవాళ్ళు ఎలా తినాలి ఏంటి, బిర్యానీ తినలేం కదా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఒక చిన్న తడ్కాలాగా యాడ్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ బాస్మతి రైస్ మనం ఏంటంటే ఓట్స్ తీసుకుంటాం ఇప్పుడు. సో దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏంటి, ఇది డైట్ చేసే వాళ్ళే కదా, నార్మల్గా ఎవరైనా తినచ్చు. ఆ టేస్ట్నెస్ కూడా చికెన్ బిర్యానీ ఎలాగైతే టేస్ట్ వస్తుందో ఆ టేస్టే వస్తుంది. సో అది ఏంటి ఎలా ఉంటుంది, ఆ రెసిపీ ఏంటి, ఆ డీటెయిల్స్ చెప్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఓట్స్, గరం మసాలా పొడి అండ్ బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీను యాలక్పళ్ళు, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు ఉంటుంది, ఆకు అండ్ ఈ పువ్వు అండ్ ఇంకా దీనికోసం ఎక్స్ట్రా ఫ్లేవర్ రావడానికి కోసమని సోంఫ్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇంకా నార్మల్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ సాల్ట్, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఎగ్స్, కర్డ్ అండ్ టమాటోస్, ఆనియన్స్, బాదం, క్యాష్యూ, కొత్తిమీర, నిమ్మకాయలు అండ్ పచ్చిమిరపకాయలు. సో వీటన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ మనకి ఏంటంటే చికెన్ కూడా ఇప్పుడు ఇది పర్టికులర్గా డైట్ అని అంటున్నాము కాబట్టి సో మనం తీసుకునే చికెన్ కూడా ఏంటంటే బ్రెస్ట్ పీస్ తీసుకుంటాము. బోన్స్ ఉన్నది అలాంటిది ఏమీ తీసుకోకుండా జస్ట్ ఓన్లీ ఒక ఫ్లెష్ అలాగ ఉన్నది ఇలాంటిదే తీసుకోవాలి. సో ఇది ఏంటంటే మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాట్ కంటెంట్ అనేది ఇందులో ఉండదు. సో చికెన్ వింగ్స్లో కానీ అలాంటి వాటిల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ చికెన్ పీసెస్ తీసుకోము అసలు. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఏంటి అనేసి, ఏమేమి కావాలి ఓట్స్ చికెన్ బిర్యానీ కానీ. సో ఇప్పుడు దాన్ని ప్రిపరేషన్ చేసే ఎలాంటి విధానం ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో మనం అనుకున్నట్టు ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటాము. సో చికెన్లో పసుపు, కారం, ఉప్పు అండ్ నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, సో ఇవన్నీ ముందు బాగా కలుపుకుంటాము. సో ఇవన్నీ బాగా ఇంగ్రీడియంట్స్ బాగా కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు తీసుకుంటాం. సో పెరుగు వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటాము. సో ఇప్పుడు మరి ఇదంతా బాగా కలిసింది కదండి, ఇందులో కొంచెం నిమ్మకాయ తీసుకుంటాము. సో నిమ్మకాయ అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుంటాం. సో యూజువలీ అనుకుంటాం ఇదేంటి డైట్ అంటున్నారు, మళ్ళీ అన్నీ ఉప్పు, కారం, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటున్నారు, ఇవన్నీ వేసాము అని చెప్పేసి. సో డైట్కి రిలేటెడ్గా కూడా ఇందులో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో కొద్దిగా మనం బాదం పౌడర్ తీసుకుంటాము. ఇదిగోండి బాదం పౌడర్ తీసుకుంటాం. ఈ బాదం పౌడర్ మిక్స్ చేస్తాము. సో అందరికీ తెలిసిందే కదా బాదం ఎంత యూజ్ అవుతుంది హెల్త్కి, డైట్లో ఉంటే అప్పుడు మనం బాదం ఎలా తింటామో. చిన్నపిల్లలు కూడా ఈ బాదం ఫ్లేవర్ చాలామంది ఇష్టపడతారు. బాదం పిస్తా అని చెప్పి ఐస్ క్రీమ్స్ అని కానీ ఏమైనా ఫ్లేవర్స్ కూడా అవన్నీ చాలా ఇష్టపడతారు. సో ఇప్పుడు బాదం కలిపాం కదండి. సో ఇందులో ఇంకొంచెం ఫ్లేవర్ తడక మనం మిక్స్ చేయడానికి కోసమని సోంఫ్ యూజ్ చేస్తాము. సోంఫ్ కూడా ఎందుకు అంటే జస్ట్ మనకు చిన్న ఫ్లేవర్, అంటే యూజువల్లీ సోంఫ్ అనేసరికి ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అంతా మిక్స్ అవుతుంది కదా, అది కొంచెం ఇందులో కలుపుతాము. సో ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అక్కర్లేదు. సో హాఫ్ అన్ అవర్ మీరు కావాలంటే బయటైనా ఉండొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కలిపిన తర్వాత మీకు ఇలా ఈ ఫ్లేవర్లో మీకు కనిపిస్తుంది. కలర్ కూడా చూడండి ఎలాగా చక్కగా నీట్గా, ఏమీ ఆయిల్ అవేమీ మిక్స్ చేయకుండా చికెన్లో ఓన్లీ జస్ట్
బాదాం, కొత్తిమీరి అండ్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక క్యాష్యూ కూడా ఇందులోనే కలిపేసుకోవచ్చు. బట్ క్యాష్యూ మనం ఓట్స్ బిర్యానీ చేసేటప్పుడు అది నేను వేస్తాను. బట్ మీరు కావాలంటే ఇందులో మీరు ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నా సరే క్యాష్యూ వేసుకోవచ్చు. మీకు కాశ్మీరీ పొలాలాగా అలాంటి టైప్ కావాలి అయినా సరే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. సో కాశ్మీరీ బిర్యానీ మనకు తెలుసు కదా, అందులో కిస్మిస్ ఫ్లేవర్ అవన్నీ మిక్స్ అవుతాయి. సో అలా కూడా వేసుకోవచ్చు. అండ్ అది కాకుండా బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి లవంగాలు, యాలకులు అవి కూడా ఇందులో కలుపుకోవచ్చు. బట్ మనం మామూలుగా యూస్ చేసేటప్పుడు అది కలుపుతాను నేను. మీకు ఎలా కావాలంటే అలాగ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్లో మనం ఇంకోటి ఏంటంటే గీ యూస్ చేసుకుంటాము. సో హెల్దీ ఫుడ్ డైట్ పీపుల్ అని అనుకుంటున్నాం కాబట్టి గీ వాడతాం మనం ఇందులో ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్. మనం నార్మల్గా బిర్యానీస్లో యూస్ చేసినట్లు ఇందులో కూడా గీయే వాడతాం మనం. సో ఇప్పుడు మరి ఓట్స్ చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాము. సో అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండి తీసుకున్నాక మనం గీ వేస్తాము. సో గీ మీకు ఇది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలాగని మరి 4-5 స్పూన్లు వేసుకోకలేదు, ఒక 3 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఇందాక బిర్యానీ ఐటమ్స్ ఏవైతే చెప్పానో అవన్నీ వేస్తాను. సో ఇవన్నీ వేసే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇది ఫ్లేవర్ కొంచెం నెయ్యికి బాగా పట్టి, సో ఇది ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో వేయగానే మీకు ఇది బాగా సో లైక్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుంది అన్న టైంలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టార్ట్ చేసేసుకుంటాము వేసుకోవడం. మీకు నెయ్యి బాగా మరిగింది అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు వేయగానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కలర్ చేంజ్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లవంగాలు, మీకు ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ యాలకులు, మరాఠీ మొగ్గ అండ్ బిర్యానీ పువ్వు అండ్ దాల్చిన చెక్క ఎక్కువ వేయకూడదు, లైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకు. సో ఇవన్నీ వేసిన తర్వాత వాటిని కొంచెం కలుపుకోవాలి. సో ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాగా ఆ నెయ్యికి జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నిటికీ బాగా మిక్స్ అవుతాయి. సో క్యాష్యూ కూడా ఇందులో వేసేస్తున్నాము. సో క్యాష్యూ అంటే ఆటోమేటిక్గా ఇది కలర్ చేంజ్ అవ్వాలి కాబట్టి కొంచెం హైలో పెట్టుకొని, సో బాగానే కలర్ అవి చేంజ్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుంటాము. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. సో నా ఇప్పుడు ఏంటంటే టమాటాస్ తీసుకుంటాము. సో టమాటాస్ వేసేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం సిమ్ చేసుకొని ఏదైతే చికెన్ ఇందాక కలుపుకొని ఉంచుకున్నామో ఈ చికెన్ అంతని మొత్తం ఇంట్లో వేసేస్తాము. సో ఇందాక ఏవైతే ఇంగ్రీడియంట్స్తో మొత్తం అంతా చికెన్ కలిపి మ్యాగ్నేట్ చేసి ఉంచామో అది అంతా బాగా చికెన్కి బాగా పట్టుకొని ఆ ఫ్లేవర్ అంతా చికెన్లో బాగా మిక్స్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు ఏంటంటే చికెన్ని నెయ్యిలో వండుతున్నాము కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. సో మళ్ళీ చికెన్ అంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సో ఆనియన్స్ ఇవన్నీ బాగా వేసుకొని చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసాయి. చికెన్ కొంచెం హైలో పెడితే లైట్గా ఒక చిన్న బిస్కెట్ కలర్లో చేంజ్ అవుతుంది, ఒక లైట్గా క్రీమ్ కలర్లో చేంజ్ అవుతుంది. ఆ టైంలోనే వాటర్ వేసుకొని జస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలాగైతే చేసుకుంటామో అలా చేసుకుంటాము. సో
సో ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో ఏం చేస్తామంటే గరం మసాలా పౌడర్ తీసుకున్నాం కదా, సో ఈ గరం మసాలా పౌడర్ని ఇందులో మిక్స్ చేసేస్తాము. సో చూసారు కదా కొంచెం కలర్ అది చేంజ్ అయ్యి లైట్గా వాటరీగా అవుతుంది కదా. ఈ వాటరీగా చూడండి, ఇది కొన్ని వాటరీగా అవుతుంది కదా. ఈ వాటరీగా అవుతున్న టైంలో మనం ఇందాక ఏ బౌల్లో అయితే మిక్స్ చేసుకున్నా ఆ బౌల్కి ఇంకా ఈ ఐటమ్స్ అంతా ఉంది కాబట్టి సో కొంచెం వాటర్ వేసుకొని సో ఇందులో కొంచెం ఇప్పుడు కొత్తిమీర అండ్ కొంచెం నిమ్మకాయ కూడా వేస్తాను. సో ఆ టేస్ట్ వస్తుంది. ఇది ఇలా అవుతూ ఉండగా సో మనం ఏంటంటే దీన్ని మూత పెట్టేసి ఉంచుద్దాము. ఆ మూత పెట్టేసి అవుతుంటుంది కదా. సో ఇది అవ్వడానికి ఖచ్చితంగా ఒక 10 to 15 minutes దీన్ని ఇలా వదిలేస్తే అది అలా దగ్గరగా అవుతుంది. అయ్యాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏమవుద్దో చూద్దాం. సో మూత పెట్టేసాం కదా, 10-15 నిమిషాలు అవుతుంది. సో ఈలోపు ఒక చిన్న టిప్ చెప్తాను. యూజువల్ ఏంటంటే మనం అందరం పిల్లలు బాదం తినట్లేదు, కాజు తినట్లేదు, కిస్మిస్ తినరు, వీళ్ళు డ్రై ఫ్రూట్స్ ఏవి తినరు, ఇవన్నీ చాలా అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఇప్పుడు రైస్ వండుకుంటాము. రైస్ వండుకునేటప్పుడు బాదం చూస్తే బాదం కనుక మీరు బాగా పౌడర్ చేసి క్రష్ చేసేసి ఆ అన్నంలో మీరు కలిపి పెట్టేటప్పుడు తినిపించేటప్పుడు పెట్టేసేయండి. అండ్ అది కాకుండా డైలీ కనుక మీరు ఒక 2 స్పూన్ అంటే 2 స్పూన్స్ అక్కడ 1 స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని ఉప్పేసి అన్నంలో కలిపి బాగా పిల్లలకి అట్లీస్ట్ డైలీ ఒక 2 ముద్దలైనా పెడితే కనుక పిల్లల్లోని తెలివితేటలు పెరుగుతాయి. అది కాకుండా ఏంటంటే వాళ్ళకి హెల్తీగా కూడా ఉంటుంది. సో ఆ నెయ్యి దీంట్లోనే ఈ బాదం పౌడర్ కూడా మిక్స్ చేసి పెడితే కనుక స్ట్రెంత్కి స్ట్రెంత్ ఉంటుంది, వాళ్ళు తింటున్నారు డ్రై ఫ్రూట్స్ అనేది కూడా ఉంటుంది మనకి. సో అలాగా మదర్స్గా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు ఇందులో ఎగ్ ఒకటి వేసుకుంటాం. సో ఇంత ఎక్కువ చికెన్ అవి తీసుకున్నాం కాబట్టి ఎగ్ మనం ఒకటి వేసినా కనిపించట్లేదు కాబట్టి ఇంకొక ఎగ్ తీసుకున్నాము. సో 2 eggs బీట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫాస్ట్గా అయిపోవాలి, బికాజ్ వాటర్ తగ్గిపోకూడదు. వాటర్ తగ్గిపోతే మనం ఓట్స్ వేసుకొని కలుపుకోవడానికి అవ్వదు. సో ఫాస్ట్గా హైలో పెట్టేసి కొంచెం అలా మిక్స్ చేసేస్తే సో ఎగ్ కూడా బాగా మిక్స్ అయిపోయింది చికెన్లో. సో ఇంకా వాటర్ ఉంటుండగానే మనం ఓట్స్ వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక కొంచెం సిమ్ చేసుకుంటే మనకి కలుపుకునే అంత టైం ఉంటుంది. హైలో పెట్టేసుకుంటే కనుక మనకి వాటర్ అంతా బాగా తగ్గిపోవడం, ఇంకా ఓట్స్ మిక్స్ అవ్వే ఛాన్స్ కూడా ఉండదు. సో బాగా మిక్స్ చేసుకోవాలి, బట్ గుర్తుంచుకోండి సిమ్లోనే ఉండాలి, హైలో ఉండకూడదు. మీకు ఇంకా బాగా చికెన్ ఓట్స్లో బాగా కలిసిపోవాలి, చికెన్ అసలు ముక్కలు కూడా తెలియకూడదు అనుకుంటే కనుక ఇదిగోండి మీరు ఇలా స్మాష్ చేసేసుకోవచ్చు. సో స్మాష్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఓట్స్లో బాగా చికెన్ మిక్స్ అయిపోతుంది. సో మరి ఇప్పుడు చూసాం కదండి, కలిపిన తర్వాత మొత్తం అంతా సో మీకు ఓట్స్ బిర్యానీ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం గార్నిష్ చేసుకొని పిల్లలకి ఎలాగైతే నచ్చుతుందో, పెద్దవాళ్ళు ఎలాగైతే నచ్చుతుందో చేసుకొని దాన్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేద్దాం ఎమ్మీగా. సో ఇందాక చెప్పినట్టు నేను
గీ ఎక్కువ లేదు, ఆయిల్ ఎక్కువ లేదు అనుకుని ఎక్కువ వేసేసుకోకూడదు. సో ఇలాగే ఉండాలి. సో అప్పుడే ఇది డైట్ ఫుడ్ అంటారు, లేకపోతే దీన్ని డైట్ ఫుడ్ అని కూడా అనరు. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఓట్స్ చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత టేస్టీగా ఎమ్మీగా కనిపిస్తుందో. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, మనం టేస్ట్ చేసేసి దీని టేస్ట్ ఎలా ఉందో ఏంటో నేను చెప్తాను. ఎమ్మీ నిజంగా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేసి చూడాలి. మార్నింగ్ టిఫిన్లోకి ఉప్మా లాగా బిర్యానీ కానీ, బట్ ఉప్మా టేస్ట్ అండ్ ఓట్స్ టేస్ట్ అంత ఫైబర్ అంత మనకు అంత యూజ్, లేడీస్కి ఎంత ఇంపార్టెంటో అవన్నీ బాగా తెలిసినది. ఆ బాదాం టేస్ట్ ఒకటి, లెమన్ టేస్ట్, కొరియాండర్, క్యాష్యూ అండ్ ఆ చికెన్ బాగా క్రష్ చేసిన చికెన్ అంతా కలిసిపోయి ఓట్స్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంది. సో నాకు మీరందరూ టేస్ట్ చేస్తారు, ఇదందరూ ప్రిపేర్ చేసి మీరు అందరూ టేస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ SL కుకరీ షో. థ్యాంక్ యూ, బాయ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.